మరి ఈరోజు వచ్చేసి ప్రపంచ రక్తదాతల దినోత్సవం. వరల్డ్ బ్లడ్ డోనర్ డే. మరి అందరికీ కూడా వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మరి సంఘం బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని వేల మందికి ప్రాణదానం చేస్తున్నారు రక్తదానం ద్వారా. మరి ఇది స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సంఘం బ్లడ్ బ్యాంక్. ఇది ఎల్బీ నగర్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు, అడ్రస్ ఈరోజు మీకు డిస్ప్లే చేస్తున్నాము. మరి దీనికి చైర్మన్గా దేశభక్త అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారే ఉన్నారు. సిఇఓగా గిరి యాదవ్ గారు ఉన్నారు. వారు చక్కగా ఈ యొక్క బ్లడ్ బ్యాంకును నిర్వహిస్తూ ఉన్నారు. మీరెవరైనా సరే తప్పకుండా మీకు బ్లడ్ అవసరమవుతే వారిని సంప్రదించండి, కాల్ చేయండి. మీరు ఇతరుల ప్రాణాలను కాపాడడం కొరకు రక్తదానం కూడా చేయండి. 24 hours/7 ఎప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మరి హైదరాబాద్లోనే ట్విన్ సిటీస్లోనే ద బెస్ట్ బ్లడ్ బ్యాంకుగా సంఘం బ్లడ్ బ్యాంక్ ఉంది. మీరు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే మీకు బెస్ట్ రివ్యూస్ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఇది. చాలా జెన్యూన్గా వర్క్ చేస్తుంది. కనుక మీరు ప్రతి ఒక్కరు కులము మతముతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీకు అత్యవసర పరిస్థితిలో మీకు ఎలాంటి బ్లడ్ గ్రూప్ అయినా ఎలాంటి పరిస్థితిలో అయినా మీకు వాళ్ళు అరేంజ్ చేస్తారు. కనుక మీరు తప్పకుండా వారిని కాంటాక్ట్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ విషయాన్ని మీరు షేర్ చేయండి. మరి అయ్యగారు, ఈరోజు సంఘం బ్లడ్ బ్యాంక్ 6th యానివర్సరీ సందర్భంగా వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. మరి మీరు ఒక మాట దీని గురించి తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓఫీర్ మినిస్ట్రీస్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో అనేకమైన కార్యక్రమాలు ఒకటి ఈ బ్లడ్ డొనేషన్ ఉద్యమం కూడా. మరి ఇదివరకే చాలా వేల మందితో రక్తదానాలు చేయించాము. అసలు ఈ రక్తదానం మీదికి మన మినిస్ట్రీని మళ్ళించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. వారిని సందర్భంగా స్మరించుకోవాలి. వారు రుంజాల నోబుల్ గారు. ఓకే. సైనిక రత్న అవార్డు గ్రహీత, రిటైర్డ్ ఆర్మీ పర్సనల్. వారు ఇటీవల దివంగతులైనారు. అయితే వారు ఆల్రెడీ దాదాపు 52 సార్లు 54 సార్లు రక్తదానం చేశారు. తర్వాత ఇది మనము ఒక ఉద్యమముగా దీన్ని చేపడదాం అని చెప్పేసి నా బర్త్డే కానీ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ ఏ యానివర్సరీ అయినా నా బర్త్డే అయినా విధిగా రక్తదాన శిబిరం పెట్టడం అనేది స్టార్ట్ అయింది. తర్వాత గిరి యాదవ్ గారు ఒక అద్భుత వ్యక్తి. ఆయనే ఒక మిరాకిల్, ఆయనే ఒక అద్భుతం. ఎందుకంటే నెలకు ఒక 5 లక్షల రూపాయలు పైగా జీతం వచ్చే ఒక ఉద్యోగాన్ని ఆయన వదులుకొని, ఒక టాప్ అఫీషియల్గా ఒక వేరే సంస్థలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని త్యాగపూర్వకంగా ఈ సంఘం బ్లడ్ బ్యాంక్ను వారు స్థాపించి, నన్ను గురించి తెలుసుకొని వారు వెతుక్కొని మరి నా ఆత్మీయ కుమారుడు జేమ్స్ జగదీష్ ద్వారా వచ్చి నా దగ్గరికి వారు శ్రమ తీసుకొని ఒకసారి వచ్చారు, 2 సార్లు వచ్చారు. మరి మీలాంటి భక్తి పరులు, నిస్వార్థ ప్రజాసేవకులు, కులమత తత్వాలు లేనివారు, నిస్వార్థంగా అందరి మేలు కోరే మీలాంటి పెద్ద మనిషి, ఒక పెద్ద తలకాయ మాకు చైర్మన్గా ఉండాలి అని వారు నన్ను ఎంతగా బలవంతం చేశారంటే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. సో అలాగా తర్వాత ప్రార్థనతోనే దాన్ని ప్రారంభించారు. మరి మా మతాలు వేరు, మత విశ్వాసాలు వేరు. అయితే కూడా రక్తానికి ఏం మతం ఉంది? ఏ మతం లేదు. రక్తానికి మతం లేదు, కులం లేదు. ఎస్, మనం రక్తం ఇస్తాం. అది ఎవరికి అందుతుందో మనకు తెలుసా? తెలియదు. వాడిది ఏ కులమో ఏ మతమో నాస్తికుడో మనకు తెలుసా? మనిషిని బ్రతికించాలనే తాపత్రయమే. ఇక ఇంతకన్నా మహోన్నతమైన సేవ, మానవ సేవలో, సామాజిక సేవలు ఇంతకన్నా హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ ఇంకోటి లేనే లేదు అనే విషయంలో మేము ఏకీభవించి పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం. మరి సంఘం బ్లడ్ బ్యాంక్ 6 సంవత్సరాలు అయింది వాటికి. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే
సందర్భంగానే ఇది 6 years బ్యాక్ ప్రారంభించబడింది. మరి అనేక మంది సమాజంలో ప్రముఖులు, ఇటు జ్యుడిషియరీ నుండి రిటైర్ అయిన వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు కానీ, బ్యూరోక్రాట్స్, అనేక మంది ఐఏఎస్లు రిటైర్డ్ పీపుల్ కానీ, ఇంకా సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ, కోర్స్ సర్వీస్లో ఉన్న వాళ్ళైతే అట్లా పబ్లిక్గా రాకూడదు, ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కనుక విశ్రాంత న్యాయమూర్తులు, విశ్రాంత బ్యూరోక్రాట్స్, అన్ని మతాలు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. తర్వాత వీరికి రెగ్యులర్గా మేము పిలిచినా పిలవకపోయినా ఒక అవేర్నెస్ వచ్చింది. ఒక 300 మంది రెగ్యులర్ బ్లడ్ దాతలు, రక్తదాతలు ఉన్నారు. ఇవాళ గిరి యాదవ్ గారు ఏమి ప్రచారం చేయలేదు, పిలుపునివ్వలేదు, నేను పిలుపునివ్వలేదు. ఇవాళ పెద్దగా ఏం చేయొద్దని అనుకున్నాం. ఏదో సింపుల్గా ఇది ఒక యానివర్సరీ కనుక రక్తదాతలందరికీ శుభాకాంక్షలు తెలిపి ఒక కేక్ కట్ చేద్దామని అనుకున్నాం అంతే. స్టాఫ్కు ఏదో స్వీట్ హార్ట్ ఏదో చేద్దాం అనుకున్నాం. అసలు గిరి యాదవ్ గారు, సిఇఓ గారు ప్రకటించలే, నేను ప్రకటించలే. ఇవాళ నేను అక్కడికి వెళ్ళేసరికి 120 మంది మేము రక్తం ఇస్తామని చెప్పి రెడీగా ఉన్నారు, వాలంటరీగా. అంటే ప్రజలలోకి ఈ రక్తదానం అనే ఒక పుణ్య కార్యం మేము చేయాలి, మాకు కూడా మంచిది, సమాజానికి మంచిది, నా రక్తంతో ఒకడు బ్రతకాలి, ఒక్కసారి నేను ఇచ్చే రక్తంతో ఒక 3 బ్రతికించవచ్చు, 3 ప్రాణాలు నిలబెట్టి అనే ఒక ఉదాత్తమైన ప్రేమ భావన సమాజంలో మేము చొప్పించగలిగాం. ఒక పిలుపునివ్వకుండా 120 మంది రావడం ఏంటి? విచిత్రం కదా. అవేర్నెస్ వచ్చింది. దాని కొరకు నేను చాలా సంతోషిస్తూ గిరి యాదవ్ గారిని కూడా అభినందిస్తున్నా. స్టాఫ్ కూడా చాలా ఎక్సలెంట్ స్టాఫ్ అక్కడ ఉన్నోళ్ళు. యూఆర్ ఆల్ క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్. వారు మంచిగా విద్యార్హత కలిగిన వాళ్ళు, అనుభవజ్ఞులు, అంకిత భావం కలిగిన వాళ్ళు. ఇంకోటి నాకు తెలిసి ఆల్ ఇండియా లెవెల్లోనే అది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బ్లడ్ బ్యాంక్స్, ది బెస్ట్ అనమాట. ఆల్ ఇండియా లెవెల్లో ది బెస్ట్ బ్లడ్ బ్యాంక్ సంగం బ్లడ్ బ్యాంక్, సంగం బ్లడ్ సెంటర్. ఎందుకంటే హైలీ హైజీనిక్. అమెరికాలో ఎంత శుభ్రత ఉంటుంది అనుకుంటామో అంత శుభ్రతతో, అటువంటి హైజీన్తో, అటువంటి ఎక్సలెంట్ దీంతో మా ఎక్విప్మెంట్ ఈ సంగం బ్లడ్ బ్యాంక్ పనిచేస్తుంది. మొన్న కోవిడ్ వచ్చిన ఒక విషయం చెప్తాను. కోవిడ్ లాస్ట్ టైం వచ్చినటువంటి సందర్భంగా ప్లాస్మా కావాలి, బ్లడ్ నుంచి ప్లాస్మా సపరేట్ చేసి ఎక్కిస్తే ఆ కోవిడ్ రోగి బ్రతుకుతాడు. ఒక సంగం బ్లడ్ బ్యాంక్ ద్వారానే 4,000 మందిని బ్రతికించగలిగాం. ఇంకా చచ్చిపోతారు వాళ్ళు అనుకున్న టైంలో ఈ ప్లాస్మా సపరేట్ చేసి సప్లై చేయగలిగినందుకు ఓన్లీ ఇది ఒక్క బ్యాంకు నుండి ఒక 4,000 మంది ప్రాణాలు నిలబెట్టగలిగారు. అటువంటి ఉన్నతమైన ఒక బ్లడ్ బ్యాంక్ సామాజిక సేవా సంస్థకు నన్ను చైర్మన్గా పెట్టుకొని వాళ్ళు పనిచేయడం అది నాకు అదృష్టం, నా అదృష్టం. అలాంటి గిరి యాదవ్ గారు లాంటి మంచి మిత్రులు దొరకటం అది నాకు కూడా అదృష్టం. ఇంకా ఈ మన మీద క్రైస్తవులుగా ఈ యుగం అంతమైపోతుందని నమ్ముతున్నాం. యుగాంతం దాకా శాఖోపశాఖలుగా ఈ సంగం బ్లడ్ బ్యాంక్ విస్తరించాలని, ఈ రక్తదాన ఉద్యమాన్ని ఒక ఉద్యమంగా జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్లాలని కూడా నేను కమిటెడ్గా ఉన్నాను. దట్ వి విల్ డూ. అన్ని రాష్ట్రాల్లో హిందీ బెల్ట్, ఇటు సదరన్ స్టేట్స్ అంతా కూడా ప్రచారం నిర్వహించి ఉధృతం చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. మరి మీకు సంగం బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు అక్కడ 6th యానివర్సరీ జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ అందుబాటులో ఉంటే మీరు ఈరోజు సందర్శించండి, లేదా ఎవ్రీడే ఓపెనే ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎప్పుడైనా సరే ప్లేట్లెట్స్ అవసరమైన, ప్లాస్మా అవసరమైన,
బ్లడ్ అవసరమైన ఈ మూడింటిని కూడా మీకు హైదరాబాద్ సిటీలోనే అవైలబుల్గా మీకు ఎప్పుడంటే అప్పుడు అందించేటువంటి బ్లడ్ బ్యాంక్ సంగం బ్లడ్ బ్యాంక్. మరి సిఈఓ గారు అయినటువంటి గిరి యాదవ్ గారి ఇంటర్వ్యూ కూడా అయ్యింది. మేబీ అది ఈరోజు రిలీజ్ కావచ్చు. అందరు కూడా తప్పకుండా ఇంటర్వ్యూ కూడా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.